హైదరాబాద్ లోని ఓ పబ్ లో అర్ధరాత్రి కొందరు రౌడీ షీటర్లు హల్చల్ చేశారు. పబ్ మూసేసే సమయంలో మద్యం కావాలంటూ దాడికి దిగారు. టైం అయిపోయిందని బౌన్సర్లు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో బౌన్సర్లను గాయపరిచిన రౌడీ షీటర్లు పబ్లోకి ప్రవేశించి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఆసిఫ్ నగర్ కు చెందిన జంగ్లీ యూసుఫ్ అనే రౌడీ షీటర్ తన అనుచరులతో కలిసి వీరంగం సృష్టించాడు. 15 నిమిషాల పాటు విధ్వంసం సృష్టిస్తూ పబ్ను నాశనం చేశారు. 6 బౌన్సర్లను తీవ్రంగా గాయపరిచారు. తర్వాత అక్కడి నుంచి రౌడీ షీటర్లు పరారయ్యారు. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. పబ్పై రౌడీ షీటర్ల దాడికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ రమేష్ పైట్ల అందిస్తారు. రమేష్, పబ్పై దాడి చేసింది ఎవరు? వాడిని పోలీసులు పట్టుకున్నారా? జూబ్లీస్ రోడ్ నెంబర్ 36 లో ఉన్న కాక్టైల్ అయిన పబ్ పైన రాత్రి అర్ధరాత్రి సమయంలో జంగ్లీ యూసుఫ్ అంచెలైన 15 మంది ఒక్కసారిగా పబ్ లోకి వచ్చి తమకు మద్యం సరఫరా చేయాలంటున్న హంగామా చేశారు. అప్పటికే పబ్ మూసివేయడంతో ఇప్పుడు తాము మద్యం సరఫరా చేయలేమని చెప్పి కూడా పబ్ యజమానులు అక్కడ ఉన్న సిబ్బంది చెప్పారు. అయితే ఇది వినిపించుకోకుండా తమకు మద్యం సరఫరా చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పుడు కూడా పబ్ లో ఉన్న సిబ్బంది ఎవరు కూడా మద్యం ఇవ్వలేదు. దీంతో ఒక్కసారిగా వారితో పబ్ లో ఉన్న సిబ్బందితో పాటుగా అక్కడ ఉన్న బౌన్సర్ తోటి గొడవకు దిగడం జరిగింది. అయితే అప్పుడు కూడా పబ్ లో ఉన్న సిబ్బంది ఎవరు కూడా వీళ్ళకి మద్యం సరఫరా చేయలేదు. మొత్తానికి వచ్చిన 15 మంది జంగ్లీ యూసుఫ్ అంచెలు ఒక్కసారిగా పబ్ మీద పడి అక్కడున్న లోపల ఉన్న వాళ్ళతో పాటుగా అక్కడ బౌన్సర్లను కూడా తీవ్రంగా కొట్టడం జరిగింది. అక్కడ ఉన్న ఫర్నిచర్ మొత్తం కూడా ధ్వంసం చేశారు. దాదాపు 15 నిమిషాల పాటు రానా రచ్చ చేసి అక్కడున్న ఫర్నిచర్ తో పాటుగా అక్కడున్న సిబ్బందిని మొత్తం కొట్టారు. అయితే వీళ్ళంతా కొడుతున్న సమయంలో అక్కడ ఎవరు కూడా లేకపోవడంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారు. దాదాపు 15 నిమిషాల పాటు పబ్ లో ఉన్న సిబ్బందిని బౌన్సర్లు కొట్టి అక్కడి నుంచి వారు పారిపోవడం జరిగింది. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడ చేరుకుని అక్కడ ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి అందులో ఉన్న ఎవరైతే బౌన్సర్లను కొట్టిన వారు ఉన్నారో వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. మరోవైపు దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి జంగ్లీ యూసుఫ్ తో పాటుగా అనుచరుల కోసం ప్రస్తుతానికి పోలీసులు గాలిస్తున్నారు. ఎవరైతే 15 మంది వీళ్ళు ఉన్నారో వీళ్ళందరి కోసం కూడా తాము గాలిస్తున్న వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. అయితే దీంట్లో ఉన్న సీసీ కెమెరాలు చూస్తుంటే దాదాపు 15 మంది ఈ జంగ్లీ యూసుఫ్ అంచెలు వీళ్ళ బౌన్సర్లను కావచ్చు మిగతా సిబ్బంది కొడుతున్న లైవ్ విజువల్స్ కూడా పూర్తిగా సీసీ కెమెరా విజువల్స్ వస్తానికి పోలీసు చేతిలో ఉన్నాయి. దీని ఆధారంగా కేసు ముందుకు వెళ్తామని చెప్పి కూడా అధికారులు అంటున్నారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ.